ఈ యొక్క సమయంలో వాక్యం చదివించిన సహోదరులకు ప్రభునామాన యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క గ్రంథంలో మనం చదివినటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం మొత్తం మీద కూడా విశ్వాస యోధుల గురించి మనకి చెప్పబడుతుందండి. మనం చివరి వరకు చదువుకున్నా కూడా మనకి 20 నుంచి చదువుకున్న విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించును. ఇలాగా చివరి వరకు ఆ యొక్క అధ్యాయం మొత్తం మీద కూడా మనకి ఏం కనిపిస్తుందంటే విశ్వాస యోధులు కనిపిస్తారు. అంటే ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, వారి యొక్క విశ్వాసం ఎలా ఉంది. విశ్వాసం అని చూసినట్లయితే ఇట్స్ ఎ ఫౌండేషన్ అండి, పునాది. విశ్వాసం ఏంటి అంటే ప్రతి ఒక్క క్రైస్తవునికి మొదటిగా ఉండేది ఏంటి అంటే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. అందుకే 11వ అధ్యాయము మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం కనుక చూసినట్లయితే ఈ విధంగా మాట్లాడుతుంటాడు. 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అంట. మొదటిగా ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, దేవునికి ఇష్టుడై ఉండాలి. దేవునికి ఇష్టుడై ఉండాలంటే ఏముండాలంటే అంటే విశ్వాసం ఇట్స్ ఎ ఫౌండేషన్ అండి. దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యము. దేవుని అంతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలన కదా. అంటే దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు మొదటిగా విశ్వాసం ఉండాలి. ఏంటి విశ్వాసం అంటే ఆయన ఉన్నాడని, తన వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలన కదా. విశ్వాసము అనేటువంటి ఆలోచన వస్తే ఇదివరకు ఒక్కొక్క విశ్వాసం ఏంటి అంటే వారి ప్రారంభం, క్రైస్తవ జీవితం ప్రారంభం నుంచి కూడా చాలా మందికి వాస్తవానికి చూసినట్లయితే అది వృద్ధి చెందాలి, అవునండి. కానీ అనేక పరిస్థితుల మూలంగా ఆ విశ్వాసం నుంచి ఈ లోకంలో జీవించడం బట్టి కావచ్చు, లేకపోతే వారికి ఎదురైనటువంటి సంఘటనలు కావచ్చు, అనేకమైనటువంటి విషయాల్లో ఈ విశ్వాసములో నుంచి మానవుడు సడలిపోతూ ఉంటాడు. ద బేసిక్ ఫౌండేషన్ లో పడిపోతూ ఉంటాడు. అయితే విశ్వాసము చూసినట్లయితే ఇదివరకు మీరు ప్రారంభించినప్పుడు మీ క్రైస్తవ జీవితం విశ్వాసం ఎలా ఉంది, ఇప్పుడు మీ యొక్క విశ్వాసము ఎలా ఉంది, అది స్వపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క ఫౌండేషన్ లో నేను బలపడుతూ ఉన్నానా, విశ్వాసంలో బలపడుతున్నానా, లేకపోతే విశ్వాసము నాలో సన్నగిల్లుతుందా? అయితే ఆ విశ్వాసం దాన్ని బట్టి చాలా మంది కూడా ఆ విశ్వాసంలో కొంతమంది స్ట్రాంగ్ గా ఉంటారండి, కొంతమంది బలపడుతూ ఉంటారు, కొంతమంది నీరసించిపోతూ ఉంటారు, కొంతమంది విశ్వాసం ఉంటారు కానీ వారు నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే చూసినట్లయితే విశ్వాసము అనేటువంటి విషయంలో చూస్తే అన్ని విశ్వాసాలు కూడా రక్షించేటువంటి విశ్వాసం కాదండి. విశ్వాసం ఉంది, ఏదో ఒక దాన్ని నమ్ముతూ ఉంటారు. లోకంలో అందరూ ఏదో ఒక దాని మీద విశ్వాసం ఉంచుతారు, కానీ ప్రతి విశ్వాసము అది రక్షించేటువంటి విశ్వాసం కాదు. లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక నమ్ముతూ ఉంటారు, అవును. కానీ వాస్తవం అనేకమైన వాటి మీద కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, అనేక కార్యక్రమాలు చేస్తారు. కానీ ప్రతి విశ్వాసం కూడా వారికి రక్షణనిచ్చేటువంటి విశ్వాసం కాదు. ప్రతి విశ్వాసం కూడా వారి నిత్య జీవాన్ని తీసుకువెళ్ళేటువంటి విశ్వాసం కాదు. అలాగనే కొంతమంది నమ్ముతున్నానండి నేను, కానీ విధేయత చూపము. విధేయత అంటే మాటకు లోబట్టం. దేన్నైతే నమ్ముతున్నారో,
దేనికైతే విశ్వాసం చూస్తున్నారో ఆ విశ్వాసానికి విధేయత చూపించాలి. నీకు విశ్వాసం ఉంది అంటే, నీకు నమ్మకం ఉందంటే ఆ నమ్మకాన్ని క్రియాపూర్వకంగా చూపించాలి, కానీ విధేయత చూపించరు. అయితే ఇంకొకటి ఏంటి అంటే సమ్ ఒబే వితౌట్ అండర్స్టాండింగ్. కొంతమంది విధేయత చూపిస్తారు, కానీ వారికి దేనికి విధేయత చూపిస్తున్నారు, ఎందుకు విధేయత చూపిస్తున్నారు, ఆ విశ్వాసం ఏంటో సరైనటువంటి అవగాహన ఉండదు. వితౌట్ అండర్స్టాండింగ్, దాని గురించినటువంటి ఒక అండర్స్టాండింగ్ అంటే అవగాహన ఉండదు అనమాట వాడికి. తర్వాత కొంతమంది చూసినట్లయితే కొంతమంది విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తారు, బట్ దే డు నాట్ ఎండ్యూర్. విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తారు, కానీ మధ్యలో పడిపోతారు. వాక్యం నిమిత్తం ఏదైనా సరే ఈ లోకంలో మనకి ఆ విశ్వాసాల గురించి చెప్పినప్పుడు ఆ విత్తనాలు పడినటువంటి ఆ యొక్క నేల ఎలా ఉంటుంది, మంచి విత్తనాలు పడినటువంటి నేల ఎలా ఉంటుంది, రాళ్ళ మీద పడితే ఎలా ఉంటుంది, దాని తర్వాత ముళ్ళ కంపల్లో ఎలా పడుతుంది, దారి పక్కన పడితే ఎలా అయిపోద్ది. వాక్య నిమిత్తం శ్రమలైన కష్టం రాగానే ఏం చేస్తారు, విశ్వాసం నుంచి పడిపోతారు. కొంతమంది ఏం చేయాలి, విశ్వాసం ప్రారంభిస్తారు, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు, కానీ ఎప్పుడైతే కొన్ని కష్టాలు ఇబ్బందులు ఇంకా రాగానే వారు విశ్వాస జీవితాన్ని కొనసాగించకుండా దాని నుంచి పడిపోయేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే దేవుని యొక్క గ్రంథం ఎప్పుడు కూడా ద బైబిల్ నెవర్ ప్రైజెస్ ఏ పార్షియల్ ఫెయిత్ అండి. పార్షియల్ ఫెయిత్ అంటే సగం విశ్వాసం. యేసుక్రీస్తు వారు అలాంటి విశ్వాసాన్ని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? సగం విశ్వాసం, సరిపోయిన విశ్వాసం ఏమన్నారు దాన్ని? అల్ప విశ్వాసులారా అంటారు. అవునా? అల్ప విశ్వాసులారా. ఎక్కువసార్లు యేసుక్రీస్తు వారు పేతురుగారితో వాడింది కానీ అనేక సందర్భాల్లో చూసినట్లయితే ఏమంటారు? అల్ప విశ్వాసి. ఫెయిత్ ఉంది, కానీ అది సరిపడినంత నమ్మాల్సినటువంటి క్రమం అది లేదు. అవునండి, మార్కులు వస్తాయి, ఒక 100కు మార్కులు అనుకోండి, 1, 2 వచ్చినా ఏదో వచ్చిందని ఊరుకుంటారు మీరు? 100 మార్కులు పిల్లలు పరీక్ష పెడతారు, 1, 2 వచ్చినాయి సంతోషిస్తారా? ఏదో ఒక మార్కులు వచ్చినాయా, ఏదో ఒక విశ్వాసం ఉందా? 1, 2 అయితే ఏమైంది? విశ్వాసమేగా. 1, 2 అయితే మార్కులు ఏంటి? 1, 2 మార్కులేనా? దాని మీద కృషి చేయలేదు వాడు. అవునా? దాని మీద కృషి చేయలేదు, 1, 2 లేదు. 100కు వస్తే కనీసం ఆ పాస్ మార్కులు రావాలిగా. అవునా? అంటే దాంట్లో ఉన్నటువంటి కృషి చేయకపోవడం, ఏదో లోపం ఉంది, మొత్తానికి ఎక్కడో ఏదో లోపం జరిగింది. ఆ లోపాన్ని ఏంటో సవరించుకుంటే వాడు కొంచెంగా దాంట్లో ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అవునా? ఆ లోపాన్ని సవరించుకుంటే ఏంటి, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ ఈ విశ్వాస జీవితంలో ఏంటి ప్రాబ్లం అని అతను సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే తను ఒకసారి పరీక్షించుకున్నట్లయితే ఆ మార్పుల్లో ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా చూసినట్లయితే 1, 2 సరిపోతుంది. అల్ప విశ్వాసి. యేసుక్రీస్తు వారితో ఉండి కూడా సరిపడినటువంటి విశ్వాసం యేసుక్రీస్తు వారు అల్ప విశ్వాసులారా అంటూ ఉన్నాడు. అయితే పార్షియల్ ఫెయిత్, బైబిల్ నెవర్ ప్రైజెస్ ది పార్షియల్ ఫెయిత్ ఆర్ టెంపరరీ ఫెయిత్ అండి. కొంతమంది ఏంటి అంటే టెంపరరీ ఫెయిత్ అవుతుంది. ఏంటి తెలిసి, ఇప్పుడు వరకు తెలిసి విశ్వాసం క్రిస్మస్ దినం వరకే ఉంటుంది, ఈస్టర్ దినం వరకే ఉంటుంది, లేకపోతే పలానా ఇంకేదో అనుకున్నటువంటి ఏదన్నా కనవచ్చు ఆ రోజు వరకే ఉంటుందండి. దేవుని గ్రంథం ఆ విశ్వాసాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అవునండి, ఒక రోజు వరకు ఉండేటువంటి విశ్వాసం ఉంటుంది చూసారా, ఆ రోజు తప్ప మళ్ళీ కనపడదు, మళ్ళీ సంవత్సరాలు కనిపిస్తుంది. లేదండి, బైబిల్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రైజ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఆర్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. దేవుని యొక్క గ్రంథము అనేటువంటి విశ్వాసాన్ని అంగీకరించట్లేదు. తర్వాతగా ఎటువంటి విశ్వాసం ఉండాలి అని బైబిల్ దేవుని యొక్క గ్రంథం చెప్తుందంటే, అది దేవుని యొక్క మాటకు వినాలి, నమ్మాలి, విధేయత చూపించాలి, చూపించి దాంట్లో కష్టమైనా సరే కొనసాగుతూ ఉండాలి. ఇబ్బందులు కష్టాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా చూసినట్లయితే ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాము. మొదటిగా, వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ గాడ్ యాక్సెప్ట్స్. ఎటువంటి విశ్వాసము దేవుడు అంగీకరించినటువంటి వ్యక్తిగా ఉండే, నాకు విశ్వాసం ఉందండి, లేకపోతే అది ఎప్పుడో సంవత్సరం కనపడేటువంటి విశ్వాసమా దేవుడు అంగీకరించట్లేదు. నాకు విశ్వాసం ఉందండి, లేకపోతే ఎప్పుడో నాకు అనుకున్నప్పుడు విశ్వాసము, అయితే రోజు మొదట్లో విశ్వాసం బాగుండేది, తర్వాత లేదండి, అంగీకరించే విశ్వాసం. లేదా బాప్తిసం చేసుకున్నప్పుడు మాత్రమే విశ్వాసం ఉందండి, తర్వాత లేదు, కుదరదండి. మొదటిగా విశ్వాసం అంటే ఏంటో చూసే, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాడి నిజ స్వరూపము,
అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువులు మనం చూసాం. తర్వాతగా అది విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు కూడా ఇష్టడేటువంటి అసాధ్యం అని చూసాం. అయితే విశ్వాసం అంటే ఇట్స్ కాన్ఫిడెన్స్ బేస్డ్ ఆన్ గాడ్స్ వర్డ్ అండి. దేవుని యొక్క వాక్యం పైన, దేవుని యొక్క మాట పైన నమ్మకం ఉంచటము విశ్వాసం. దేవుని యొక్క మాట పైన, దేవుని యొక్క వాక్యం పైన మనము నమ్మకం ఉంచటము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనకు 1వ వచనం కనుక చూసినట్లయితే, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే నిరీక్షణ దేని గురించి ఉంటాము? వాస్తవంగా ఈ లోకంలో అనేకమైన వాటిపై నిరీక్షణ ఉంచుతారు. అంటే ఫ్యూచర్ని చూడగలరండి మీరు? ఫ్యూచర్ ఏం జరుగుతుంది చూడగలరా? లేదండి, మన ఫ్యూచర్లో చూడలేం, మన భవిష్యత్తు చూడలేం. మహా అయితే ఇలా చేస్తానండి, అలా చేస్తాను అని ఒక ఆలోచన ఉండగలము, కానీ భవిష్యత్తుని మనము చూడలేము. కానీ విశ్వాసం అనేది నిరీక్షిస్తున్నాం, ఒక దాని కొరకు హోప్ పెట్టుకున్నాము, ఒక దాని కోసం వెయిట్ చేస్తున్నాం. అదేంటో తెలియదు. అయితే నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపము విశ్వాసం కలిగినటువంటి భవిష్యత్తును చూడగలరు. అంటే భవిష్యత్తును చూడగలరు అంటే నేను చిలక దోషం చెప్తానని కాదండి, భవిష్యత్తు చూడగలుగుతారు. అంటే భూసంబంధమైనటువంటి వాటి భవిష్యత్తు కాదు, విశ్వాసం నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నవి. అదృశ్యమైనవి కనిపించినటువంటి దేవుడు కానీ, ఇంకా దేవదూతలు కానీ దేని ద్వారా బయలుపరుస్తున్నాడు? దేవుడు ఎవరి ద్వారా బయలుపరిచాడు? దేవుడు ప్రేమేంటి ఎలా బయలుపరిచాడు? తన కుమారుని ద్వారా బయలుపరిచాడు. తండ్రి రూపంలో ఉన్నటువంటి కుమారుని లోకానికి వచ్చి తండ్రి అలాంటి నన్ను చూస్తే దేవుని చూసినట్లే అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ప్రేమేంటి, దేవుని ప్రేమేంటో బయలుపరిచాడు లోకానికి వచ్చి. తండ్రి ఎలాంటి వ్యక్తో ఆయన బయలుపరిచాడు, ఆయన గుణగుణాలేంటో బయలుపరిచాడు. విశ్వాసమైన నిరీక్షించబడే నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అంటకు. అదృశ్యమైనవి ఈరోజు క్రీస్తు ప్రభువులో చనిపోయినటువంటి వారు ఏమీ ఎరగరు. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభువును నిద్రించినటువంటి వారు ఒకరోజు చూస్తామనేటువంటి నిరీక్షణ, ఒకరోజు మనం కూడా కలుసుకుంటాం. అది దేని మీద కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది? దేని మీద కాన్ఫిడెన్స్ అంటే మనకి దేవుడి యొక్క గ్రంథం తెలుపుతుంది. నిద్రించినటువంటి వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏమన్నారండి? నిద్రించున్న వాటిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆ నిద్రించిన వాళ్ళ స్థితి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక రోజు మనం వాళ్ళు కలుసుకుంటాము, చూస్తాము. అనేకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఎవరిస్తున్నారంటే, ఇదో క్రీస్తు ప్రభువులో ముద్రించబడినటువంటి క్రీస్తు సంఘం వారు, ఆయన సభ్యులు ఒకరోజు క్రీస్తు ప్రభువు వస్తే ఆయన రాకడలో మనం ఉంటాము. ప్రభువుతో పాటు వేగాల దూరంతో మనం ఉంటాము. అదంతా ఏంటి? నిరీక్షణ. దేని మీద నిరీక్షణ? దేవుని యొక్క వాక్యం పైన ధైర్యము, దేవుని యొక్క వాక్యం పైన మనకున్నటువంటి నమ్మకము. అది మొదట చూస్తే ఫైట్ ఈస్ అ కాన్ఫిడెన్స్ బేస్డ్ ఆన్ గాడ్స్ వర్డ్ అండి. దేవుని యొక్క వాక్యం పైన మనకు ఉండేటువంటి ఆ యొక్క ధైర్యము, నమ్మకము మొదటిగా విశ్వాసం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఫెయిత్ ఈజ్ నాట్ ఇమాజినేషన్. ఫెయిత్ అంటే విశ్వాసం మనం అనుకునేటువంటి ఇమాజినేషన్ కాదు, మన ఊహకు సంబంధించింది కాదు, లేకపోతే బ్లైండ్ ఆప్టిమిజం కాదు. అంటే ఏదో గుడ్డి నమ్మకం కాదండి. యేసుక్రీస్తు వారిని ఉట్టిగా దేవుడు ఉన్నాడని గుడ్డిగా నమ్మమల్లా ఆయన గుడ్డిగా నమ్మమన్నాడా? ఇదిగో అనేకమైనటువంటి చరిత్ర ఆధారాలు ఉన్నాయి దేవుని గ్రంథంలో. బైబిల్ గురించినటువంటి అనేకమైనటువంటి నిజమైనటువంటి ప్రవక్తలు, ఈ భూమి మీద నడిచినటువంటి ప్రవక్తలు ఆయన గురించి కేవలము ఆయన కూడా శిష్యులే రాయలేదండి, అనేక మంది చరిత్రకారులు రాశారు. హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, చరిత్రలో అనేకమైనటువంటి ఒక ఆధారాలు ఉన్నాయి. గుడ్డిగా నమ్మల్లా, దేవుణ్ణి
గుడ్డిగా నమ్మాలి. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆధారాలు క్రీస్తు పూర్వం, క్రీస్తు శతాబ్దం. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా డివైడ్ చేసిన క్యాలెండర్ని? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ప్రతి ఒక్కరు క్యాలెండర్ పాడేస్తున్నట్టు రోజున క్యాలెండర్ క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత. ఇలాగ చూసినట్టయితే దేవునికి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి అదేదో విశ్వాసం అంటే ఏదో నేను ఒకదాన్ని అనుకుంటున్నానండి, దాని మీద దాని మీద ఆధారపడ్డాను, దాన్ని నమ్ముకున్నాను. ఇట్స్ నాట్ అ బ్లైండ్ బ్లైండ్ ఫెయిత్ కాదండి, బ్లైండ్ ఆప్టిమిజం కాదు. ఫెయిత్ ఈస్ ద కన్విక్షన్ ఫౌండ్ బై డివైన్ రెవల్యూషన్. అంటే దేవుడు బయలుపరిచినటువంటి వాటి యందు మనకు ఉండేటువంటి గట్టి నమ్మకం అండి. దేవుడు ఎలా బయలుపరిచాడు? తండ్రి అయినటువంటి దేవుడి నుంచి క్రీస్తు ప్రభు వారికి, క్రీస్తు ప్రభు వారి నుంచి పరిశుద్ధాత్మని ద్వారా అపోస్తులకి, అపోస్తుల నుంచి క్రైస్తవులకి దేవుని యొక్క మెసేజ్ అందించబడింది, దేవుని యొక్క మాటలు అందించబడింది. కాబట్టి దేవుడు రివీల్ చేసినటువంటి, అంటే దేవుడు రివీల్ చేసినవి ఉన్నవి, రివీల్ చేయనివి ఉన్నాయి. అంటే దేవుడు బయలుపరచినవి ఉన్నాయి, దేవుడు బయలుపరచిన రహస్యాలు ఉన్నాయి, దేవుడు బయలుపరచినవి ఉన్నవి. మనకి ఎంత అవసరమో దేవుడు అంతే వచ్చాడు. దేవుడు మనకి ఎంత అవసరమో, మన విశ్వాసానికి, మన రక్షణకి ఎంత అవసరమో, ఎంత తెలియాలో మనకి అంత దేవుడు బయలుపరిచాడు. అయితే దేవుడు బయలుపరిచినటువంటి ఆ యొక్క విషయాలందు, ఆయన వాక్యమందు నమ్మకం ఉంచటము ఆ యొక్క విశ్వాసము అయి ఉంది. రోమిలకు రాసిన మరి ఆ విశ్వాసం చూసినట్లయితే, ఆ విశ్వాసము రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు బయలుపరిచినటువంటి ఆ యొక్క వాక్యం ముందు నమ్మకం ఉంచటము విశ్వాసము. అది రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము ఎలా కలుగుతుందంట? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. విశ్వాసము దేని ద్వారా కలుగుతుంది? క్రీస్తుని గురించినటువంటి మాట వల్ల కలుగుతుందంటే విశ్వాసము దేని మీద ఉంటుంది? దేవుడు బయలుపరిచినటువంటి వాక్యం మీద ధైర్యం ఉంచటము, దేవుడు బయలుపరిచినటువంటి వాక్యమే అందు నమ్మిక ఉంచటమే విశ్వాసము. విశ్వాసం ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. క్రీస్తు ప్రభు యొక్క వాక్యము గురించి మాట్లాడుతూ యోహాను సువార్త అంటాడు కదా, 1:1 ఏమంటాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారిగా మన మధ్య నివసించును. కాబట్టి ఆ వాక్యము, కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అనేటువంటి విషయాల గురించి మాట చెప్తూ ఉన్నాడు. ఎక్కడైతే వాక్యం బలహీనంగా ఉంటుందో విశ్వాసం కూడా బలహీనమైపోతూ ఉంటుంది. వాక్యములో చదవకపోతుంటే, ఇంప్రూవ్ అవ్వకపోతుంటే ఏమవుతుంది తెలుసా? విశ్వాసం కూడా బలహీనపడిపోతూ ఉంటుంది. అలాగే రెండో చూసినట్టయితే ఫెయిత్ ఈజ్ ద ట్రస్ట్ ఇన్ ద గాడ్స్ క్యారెక్టర్ అండి. దేవుని యొక్క గుణ లక్షణాల యందు నమ్మిక ఉంచటము విశ్వాసమై ఉంది. విశ్వాసంలో ఏమి నమ్ముతూ ఉన్నాడంటే, దేవుడు ఉన్నాడనియో, ఆయన ఏం చేస్తున్నాడు? గాడ్ స్పీక్. ఈరోజు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ యుగమందు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో మనతో మాట్లాడుతున్నాడు. అవునండి, ఇబ్రాహిం పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదా, నానా సమయాలు నానా విధాలుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు మనతో? తన వాక్యం ద్వారా, మన క్రీస్తు ప్రభు వారి ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అలాగనే విశ్వాసంలో దేవుని క్యారెక్టర్లో నమ్మటం అంటే, దేవుని యొక్క గుణలక్షణాలు నమ్మటం అంటే, ఆయన ఉన్నాడని నమ్ముతూ ఉన్నాము, ఆయన మాట్లాడుతున్నాడని నమ్ముతూ ఉన్నాము. అలాగనే హీ కీప్స్ హిస్ ప్రామిస్, ఆయన వాగ్దానాల్ని ఆయన
నిలబెట్టేటువంటి వాడు, ఆయన వాగ్దానాలు ఆయన ఖచ్చితంగా ఆయన తీర్చేటువంటి వాడు, నిలబెట్టుకునేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అలాగే 6వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో మనం చూసి ఆల్రెడీ విశ్వాసం అనేది, విశ్వాసం అంటే చదువుకున్నాం అది ఆల్రెడీ. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాడి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయన్నట్టుకు రుజువునై ఉన్నది. అంటే కేవలం నాకు దేవుడు ఉన్నాడు అంటే సరిపోతుంది విశ్వాసం? లేదండి, అది సరిపోదు. ఫెయిత్ అంటే ఏం నమ్మాలి అంటే దేవుడు ఉన్నాడని, అలాగే దేవుడు గాడ్ సేస్ అండ్ గాడ్ డస్, దేవుడు చెప్పింది చేస్తాడు అని నమ్మటం విశ్వాసం. ఉన్నాడని కాదండి, దేవుడు చెప్పింది చేస్తాడు. వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నడిచి రామని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారి పేతురుని, యేసుక్రీస్తు వారి యొక్క మాట మీద ఫుల్ ట్రస్ట్, ఆ నమ్మకం ఉంచితే ఆయన నడిచి వచ్చేవాడు. జస్ట్ ప్రారంభించాడు నడవటము, సముద్రంలో నడవటం ప్రారంభించాడు. ప్రారంభిస్తూ యేసుక్రీస్తు వారిని చూస్తూ ప్రారంభించినటువంటి ఆ యొక్క విశ్వాసము ఏమైపోయింది అంటే అటు ఇటు చూశాడు. అలెంత భయంకరంగా ఉన్నాయి. నీ ముందు నిలిచినటువంటి వ్యక్తి ఆయన సర్వ లోకాలు సృజించినటువంటి ఆయన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏమన్నాడండి? కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. సమస్తము కూడా ఆయన చేతుల ద్వారా చేయబడింది. సృష్టి ఆలోచన తండ్రి అయినటువంటి దేవుడిది, కానీ సృష్టి చేసింది ఎవరు? క్రీస్తు ప్రభువు వారు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. మరి ఆ యేసుక్రీస్తు వారు శరీరంగా ఆయన ముందు వచ్చి అనేకమైనటువంటి మిరాకిల్స్ ఆయనే నడుచుకుంటూ వచ్చాడు. నీటి పైన నడవగలమండి? నేను ప్రభు నన్ను కూడా నడిచినడానికి ఒకసారి ఆ ఆజ్ఞము నేను వచ్చేస్తాను అంటే మొదలు పెట్టాడు, దిగాడు, చక్కగా దిగే ప్రారంభించాడు. ఒక్కసారిగా ఏమైపోయిందో తెలియదు, అటు ఇటు చూశాడు. సముద్రం ఇంత పెద్దగా ఉందేంటి, ఆటుపోటుగా ఉందేంటి. పేతురు ఎవరండి? పేతురు ఎవరు? ఆయన బేసికల్గా జాలరే. అంటే సముద్రంలో చేపలు పట్టేటువంటి జాలరు తెలుసు ఆయనకి. ఆ సముద్రం ఎంత భయంకరంగా ఉంటుంది, కానీ దానికంటే గొప్పదైనటువంటి దేవుని కుమారుడికి ముందు ఆయన ఉన్నాడు. ఆయన నడుచుకుంటూ వచ్చాడు, నేను నడిచినట్టు ఉన్నాడు. కానీ ఏమైపోయాడు? అల్ప విశ్వాసి అయిపోయాడు. డజంట్ హ్యావ్ ఇనఫ్ ఫెయిత్. కేవలం దేవుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారని కాదు, ఆయన మాట మీద నమ్మకం ఉండాలి. వాట్ గాడ్ డస్ అండ్ గాడ్ సేస్, దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చేస్తాంటున్నాడో దాని మాట మీద, ఆయన వాక్ మీద నమ్మకం ఉండాలి. నడిచి రమ్మన్నాడు, నడిచి రానప్పుడు ఆ నడిచి రానటువంటి ఆ వాక్ మీద నమ్మకం ఉండాలి. ఎవరికి? పేతురు గారికి. కానీ మునిగిపోవడం ప్రారంభించాడంట. ప్రభువా అల్ప విశ్వాసి అన్నాడు. అల్ప విశ్వాసి. కాబట్టి విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు అంటే సరిపోదండి, కానీ దేవుని యొక్క మాట పైన నమ్మకం ఉండాలి. ఆయన ఏం చేస్తాడో నమ్మకం ఉండాలి. తర్వాత చూసినట్లయితే మన దేవుని గ్రంథంలో విశ్వాసము యోధులు మనం చదువుకున్నాం. హెబ్రీయులకు 11వ అధ్యాయంలో కూడా అనేక మంది విశ్వాస యోధులు చివరి వరకు చదువుకున్నా కూడా వాళ్ళ విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకున్నారండి. వాళ్ళ విశ్వాసాన్ని విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించారు, విశ్వాస జీవితాన్ని ఎలాగా కాపాడుకున్నారో అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే విశ్వాసాన్ని బట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి వారు ఉన్నారు. ఎవరండి దాంట్లో? నోవాహు. లోకం మొత్తం కూడా విక్రించేస్తూ ఉంటుంది. అప్పటి వరకు వర్షమే చూడలేదు, సరైనటువంటి వర్షం తెలియదు వాళ్ళకి. భూమి నుంచి ఆవిడ వచ్చి మొక్కలు తడిపేదంట. అర్థం దాంట్లో రాయబడలేదు మనకి. ఆవిడ వచ్చి మొక్కలు మొత్తాన్ని తడిపేసింది. అలాంటిది ఇదిగో జలప్రలయం రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, మారు మనసు ఉందండి. ఇదిగో దేవుని దృష్టికి మీ యొక్క జీవితాలు భయంకరంగా ఉన్నాయి. మీ యొక్క హృదయం అంతా కూడా ఆయన దుష్టత్వంగా నిండుకోనుంది. మారని చెప్తే ఎవరు కూడా మాట్లాడలేదండి. దరిదాపుగా దేవుడు ఒక రోజు 2 రోజులు టైం 100 సంవత్సరాల పాటు ఆయన సువార్త ప్రకటించాడంట. 100 సంవత్సరాల పాటు ఆయన సువార్తను ప్రకటిస్తే కేవలం ఆయనతో కలిసి వచ్చింది ఆయన కుటుంబం. మిగతా వాళ్ళందరూ కూడా ఎంతగా మోక్ చేస్తుంటారు, రెడికల్ చేస్తుంటారు, ఎంత హేళన చేస్తుంటారు. చెప్పొచ్చాములే, ఏంటంటే వర్షమే చూడలేదు, పెద్దగా జలపలే వచ్చేస్తుంట తర్వాత. కానీ ఒక ప్రాజెక్ట్ పైన దేవుడి మీద మాట మీద ఎంత ఆయన చేస్తాడు అని నమ్మకం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే
అసలు అంత పెద్ద ఓడ కట్టగలిగాడండి? ఎప్పుడూ చూడని విషయాలు ఎందు విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనేటప్పుడు ఆధారంగా అంటే అప్పుడు వారికి అదృశ్యంగా ఉంది జలప్రలయం, వర్షమే తెలియదు, అదృశ్యం అది తెలియదు వాళ్ళకి. కానీ అది వస్తుంది అని నమ్మాడు. ఎందుకంటే ఎలాగ నమ్మాడు? దేవుని యొక్క మాట పైన నమ్మకం ఉంది ఆయనకి. దేవుడు ఆయన చెప్పాడు జలప్రలయం తెప్పిస్తా అన్నాడు అంటే ఆ మాట పైన నమ్మకం చేసుకొని నిజంగా జనాలంతా పిచ్చోడు అనుకున్నారు. కానీ ఆ పిచ్చోడు అనుకున్నటువంటి వాళ్ళే నశించిపోయారు. దేవుడు ఒక మాట పైన అంత పెద్ద ప్రాజెక్ట్, అది అంత పెద్ద ఓడ నిర్మించడం అంటే మామూలు విషయం కాదండి. అది కూడా దేవుడు చెప్పినటువంటి కొలతలు అదృశ్యమైనవి ఉన్నవి అంటకు ఆయన ఏం చేశాడంటే నమ్మాడు, దేవుని యొక్క మాట పైన నమ్మాడు కనుక తను తన కుటుంబాన్ని కాపాడగలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా ఆయన పాటించాడు. తోతో చెప్పుకొని పాటించుకో, ఈ ఓడకి ఇలా ఉండాలి, కీలు ఇలా పోయాలి, ఇన్ని అరలు ఉండాలి, చితిసార ప్రాంతం చేయాలి అంటే చితిసార ప్రాంతం చేశాడు. ఎంత విధేయత అండి, ఎంత విశ్వాసం చూడండి. చూడలేదు, వర్షం చూడలేదు, కానీ నమ్మాడు. దేవుడు ఒక మాట పైన నమ్మాడు. మరి దేవుడు వాగ్దానం చేసింది నెరవేర్చాడా? నెరవేర్చాడు. దేవుడు ఏదో చెప్పాడో, దేవుడు చెప్పిందని ఆయన చేశాడు. 6వ అధ్యాయం 22వ వచనంలో నోవాహు అట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసిను. ఫెయిత్ ఒబేస్ ఎగ్జాక్ట్లీ, నాట్ సెలెక్టివ్లీ. విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడు ఎగ్జాక్ట్ గా ఏది చెప్పాడో చేస్తాడు. నాకు ఏది నచ్చిందో అది చేస్తాను, ఏది నచ్చలేదో అది చేయను. అది విశ్వాసం కాదు. ఫెయిత్ ఒబేస్ ఎలా అంటే ఎగ్జాక్ట్లీ అండి, నాట్ సెలెక్టివ్లీ. సెలెక్టివ్లీ అంటే నచ్చింది ఇది చేస్తాను, ఇది నాకు నచ్చలే, ఇది నాకు కొంచెం అడ్డంగా ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇదేని దేవుని మాటల్ని, ఈ విషయం, ఈ దేవుని మాటలు, ఈ మాటలు నచ్చాయి నాకు, ఈ మాటలు నచ్చాయి, ఈ మాటలు నచ్చలేదు, ఈ నచ్చని మాటలకి నేను నా జీవితాన్ని మార్చుకోను. ఈ మాటలు నచ్చాయి, ఓకే. లేదండి, ఫెయిత్ ఒబేట్ ఎగ్జాక్ట్లీ, నాట్ సెలెక్టివ్లీ. నోవహు గారు తన కుటుంబాన్ని కాపాడగలిగాడు. లోకం మొత్తం పిచ్చోడుగా చూస్తూ ఉంది. అయినప్పుడు కూడా దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు. లోకానికో లేకపోతే వాళ్ళు చెప్పిన దానికో ఏమీ భయపడినటువంటి వ్యక్తి కాదు, లేకపోతే వాళ్ళకి ధరించినటువంటి వ్యక్తి కాదు. వాళ్ళు నమ్మకపోయా సరే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు, దేవుడు చెప్పింది చేస్తూనే ఉన్నాడు. ఎలాగే చెప్పాడు, దేవుడి మాట ఎలాగే చెప్పడిందో అలాగే తను కార్యక్రమాలు జరిగించాడు. తనను తన కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెండోదిగా చూసినట్లయితే అబ్రహాం గారండి. ఫెయిత్ దట్ ట్రస్టెడ్ గాడ్ బియాండ్ అండర్స్టాండింగ్ అండి. దేవుడు తన తండ్రి అయినటువంటి తేరా నుండి, తన బంధువుల నుండి తనకు స్థిరాస్తి ఉంది, వాటన్ని వదిలి వచ్చేయమంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా, ఏంటండి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియకుండా దేవుని పిలుపుకు లోబడి వచ్చేసాడు. నేను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. అప్పటికి తనకి వయసు ఉడికిపోతుంది, కుమారుడు లేడు. అవునండి, గొప్ప జనముగా చేస్తా అన్నాడు. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో అయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, దేన్ని బట్టి అండి? విశ్వాసం అంటే ఏమిటంటే దేవుడు ఉన్నాడని కాదండి, ఆయన మాటకు విధేయత చూపించడం. విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళను అది ఎరుక బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తన తండ్రిని వదిలేసి, తన బంధువులను వదిలేసుకొని, తనకున్నటువంటి ఆ యొక్క పశు సంపదను తీసుకొని బయలుదేరిపోయాడు.
సంపద కొద్దిగా తీసుకున్నాడు, తర్వాత అది రెట్టింపు అయింది. అది తీసుకొని అతను బయలుదేరి వచ్చేసాడు. 19వ వచనం చూసినట్లయితే, అలాగే వచ్చేసిన తర్వాత నేను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. అప్పుడు పిల్లలు లేరు, శారా గర్భం ఉడికిపోయింది, అబ్రహాం కూడా ముసలి వయసులో ఉన్నాడు. అయినప్పుడు కూడా చూసినట్లయితే ఆ యొక్క సమయంలో కూడా ఎవరు పుట్టారంటే తన వాగ్దాన కుమారుడైనటువంటి ఎవరు పుట్టారంటే ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ద్వారా అనేది నీ సంతానం అనబడ్డు అన్నాడు. కానీ దాన్ని పక్కకు తీసుకెళ్ళిపోయింది ఏంటంటే సారమ్మ గారు. అప్పుడు అయితే ఈ ఇస్సాకు పుట్టిన తర్వాత మరి ఈ ఒకే ఒక్క ఇస్సాకుని ఏమన్నాడు? బలి అర్పించమన్నాడు. అరే లేక లేక నాకు నా వారసుడు వాగ్దానం కొని ఈ నుంచి జనం నేను గొప్ప జనానికి తండ్రి చేస్తా అన్నాడు, నుంచి గొప్ప జనం వస్తా అన్నాడు. ఇదే మరి ఒకే ఒక నా యొక్క ఇస్సాకును బలి అర్పించబడినాడు అనేసరికి మరి దానికి కూడా వెనకాడా? దానికి కూడా వెనకాలేదని చూసినట్లయితే మనకి 11వ అధ్యాయం 19వ వచనంలో 17 నుంచి కలిపి ఉన్నాయండి. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించిన ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించినో ఇస్సాకు వలనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు ఎంచిన వాడే. చూడండి ఆయన ట్రస్ట్ ఏంటి, ఆయన నమ్మకం ఏంటి? మృతులను సహితం కూడా దేవుడు లేపగలడు. ఒకవేళ నా కుమారుని అర్పించేశాను, ఇస్సాకుని అర్పించాను, ఆయనప్పటికీ అర్పించినా సరే ఆయన మరలా లేపగలిగిన విశ్వాసంతో ఒకే ఒక కుమారుని ఆ యొక్క ముసలి వయసులో పుట్టినటువంటి ఆ కుమారుని ఏం చేశాడు? దేవునికి ఇవ్వటానికి వెనకాల లేదు విశ్వాసము. ఎందుకంటే దేవుడి మాట మీద నమ్మకం ఉంది. శక్తిమంతుడు ఎంచిన వాడే సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడు ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా తన మృతుల నుండి మరలా పొందెను. ఉపమాన రూపంగా పొందాడు అంటే దేవుడు తన విశ్వాసాన్ని ఎలా చూశాడు అంటే, నిజంగా అబ్రహాము గారు ఇస్సాకును అర్పించేసినట్లుగా, దేవుడు అంగీకరించినట్లుగా మరలా దేవుడు ఇచ్చినట్లుగా. అంటే తన విశ్వాసాన్ని ముందుకు వచ్చాడు. తన ముందుకు వస్తే రెడీగా ఎత్తపోయాడు, తీసి కట్టేశాడు, ఎత్తపోయాడు, బలి అర్పించిపోయాడు, ఆగమన్నాడు దేవుడు. అంటే దేవుడు అంగీకరించేశాడు. అంటే ఎటువంటి విశ్వాసం ఉందో ట్రస్టెడ్ బియాండ్ అనేసి మన యొక్క ఊహకు అర్థం కానటువంటి, ఆయనకు అర్థం కాదు. వాస్తవానికి ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం తెలియాలో, ఎలా వేస్తారో తెలియదు దేవుడు. కానీ దేవుడు మాట పైన నమ్మకం ఉంచినటువంటి వ్యక్తిగా కనిపిస్తుంది. ఫెయిత్ ఎలాంటిదంటే ఫెయిత్ ఒబేస్ వెన్ ఈవెన్ ఒబీడియన్స్ ఈస్ కాస్ట్లీ. ఫెయిత్ ఒబేస్ వెన్ ఒబీడియన్స్ ఈస్ కాస్ట్లీ. విశ్వాసము విధేయత చూపించేది ఉంటుంది. ఆ విధేయత ఎంతో గొప్ప మూల్యం చెల్లించాల్సిన అవసరమైనప్పటికీ కూడా, ఆ విధేయత ఎంతో గొప్ప మూల్యం చెల్లించాలి అని తెలిసినా కూడా, ఎంత గొప్ప మూల్యం అండి, లేక కుమారుడిని దాన్ని వదులుకోవాలి. అయినప్పుడు కూడా దేవుడు అడిగితే సరే అన్నాడు. మూడోదిగా చూసినట్లయితే మనకి అవిశ్వాసంలో ఎవరు కనిపిస్తారు? ఇశ్రాయేల్ ప్రజలంటే. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలంటే మనకి సరైనటువంటి ఎప్పుడు కూడా సనుగుతున్నటువంటి వ్యక్తుల్లా కనిపిస్తారు. అవునా? సనుగుతూ ఉన్నటువంటి వ్యక్తుల్లా కనిపించినప్పుడు కూడా అంటే వారికి విశ్వాసం ఉంది. కానీ ఏంటంటే సరైనటువంటి రోజుల్లో వాళ్ళకి కొంచెం కష్టం రాగానే, ఇబ్బందులు రాగానే అది మారిపోతుంది, పడిపోతున్నారు. ఇబ్బంది రాగానే ఏం చేస్తున్నారు? అప్పుడు దాకా నమ్ముతున్నారు, దేవుడు విడిపిస్తున్నాడు, దేవుడు ప్రార్థన చేస్తున్నారు, దేవుడిని విన్నవించుకుంటున్నారు. దేవుడు కరుణా సంపన్నులకు ఏం చేస్తున్నాడు? వారు కోరుకునే రూపంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ మళ్ళీ ఇంకో సమస్య రాగానే మళ్ళీ విశ్వాసం పడిపోతున్నారు, సరుగుతున్నారు దేవుడి మీద. కానీ ఒకనొక సందర్భంలో కూడా వెనక నుంచి ఫరో సైన్యం ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి, ఐగుప్తు భయంకరమైన బానిసత్వం నుంచి ఆ మోషే గారు విడిపించిన తర్వాత వీరికి ఎదురుగా ఏముంది అంటే ఎర్ర సముద్రం ఉందండి. వెనకేమో ఫరో సైన్యం తరుముతూ ఉంటుంటే
ముందున్నటువంటి ఆ యొక్క ఆ ఎర్ర ఎర్ర సముద్రం ఉంది. మరి ఎర్ర సముద్రంలో మొదటగా వెళ్ళిపోయి అక్కడ ఉంచోగానే తర్వాతగా భయం లేకుండా ఇది పడిపోతే ఏంటి అలా వెళ్ళిపోయారండి. 2 గోడల్లాగా సముద్రం నుంచి ఉంది. ఆరినటువంటి నేలలో వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29 చూసినట్లయితే, పదకొండు 29లో విశ్వాసమును బట్టి వారి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయారు. ఐగుప్తులు అలా లేపారు. విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయి ఐగుప్తులు అలాగూ చేయజూచి మునిగిపోయారు. అరే ఏదో అవుతున్నారు కదా, నేనే వెళ్తానంటే వాళ్ళ దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఉంది. దేవుడు ముందుగానే రెడీగా ఉంచుతా అని చెప్పలేదండి. వాళ్ళకి రెడీగా మీరు రాకముందు నేను సిద్ధం చేసి ఉంచుతా అని చెప్పలా. ముందు అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడి మీద విశ్వాసం ఉంది కనుక ఫెయిత్ ఎలాంటిదంటే గాడ్ డిడ్ నాట్ రిమూవ్ ద ఆబ్స్టికల్ బిఫోర్ దే ట్రస్టెడ్. వాళ్ళు నమ్మకుండా ఉండే ముందే దేవుడు వాళ్ళకు ఉండేటువంటి ఆ యొక్క ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని దేవుడు ముందు తీసేయలేదండి. వాళ్ళు నమ్మిన తర్వాతే ఏం చేశాడు? వాళ్ళు నమ్మిన తర్వాత దేవుడు హీ రిమూవ్ ఇట్ ఆఫ్టర్. వాళ్ళు నమ్మిన తర్వాతే తీశాడు. విశ్వాసానికి ముందు జరగల, విశ్వాసానికి తర్వాత జరిగింది. విశ్వాసానికి తర్వాత జరిగింది. వారు నమ్మారు, అక్కడికి వెళ్ళారు. దేవుడు అప్పుడు ఆ క్షణంలో ఏం చేశాడు? ఆ ద్వారాలు తెరిచాడు. వారికి ద్వారాలు తెరిచాడు. అది ముందు జరగల, నమ్మకం ముందు జరగల, నమ్మిన తర్వాత అది జరిగినట్టు చూస్తున్నాం. అలాగనే ఫెయిత్ వితౌట్ ఒబీడియన్స్ ఇస్ డెడ్ అండి. విధేయత లేనటువంటి విశ్వాసము ఎలాంటిదండి? మృతమైనది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, అలాగైతే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. ఒంటిగా ఉండి అంటే విశ్వాసము ఒంటిగా ఉండి మృత క్రియలు లేకపోతే ఏమవుతుందంట? మృతమైనటువంటి విశ్వాసం ఏం చేస్తుందంటే బిలీవ్స్ ఫ్యాక్ట్స్ అండి. అంటే సత్యాన్ని, అంటే ఇది వాస్తవం అని నమ్ముతారు. ఇది వాస్తవం అని నమ్ముతారు, కానీ ప్రొడ్యూసర్స్ నో యాక్షన్. దాని గురించి ఇది వాస్తవం అని నమ్మితే దాన్ని తగినట్లుగా జీవించాలిగా, దాన్ని తగినట్లుగా చేయాలి కదా. అవునా? అవునా? విశ్వాసం ఉంటే మరి దాన్ని తగినట్లుగా చేయాలి. నో యాక్షన్ అనుకోండి, నమ్మాను చాలండి, ఇది కరెక్టే అని నమ్మాను, కానీ దాన్ని తగినట్లుగా నడుచుకోవట్లేదు అనుకోండి. ప్రొడ్యూసర్స్ నో యాక్షన్ అనుకోండి, సేవ్స్ నో. సో అది రక్షించే విశ్వాసం అవుద్దా? అది రక్షించే విశ్వాసము అవ్వదు. ఎందుకంటే అపవాది, సాతాను, దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మి వణుకుతున్నాయి. చదువుతూ ఉంటాడు. 2వ అధ్యాయం 19వ వచనం చూడండి ఏమంటారు? ఎందుకంటున్నాడంటే 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, మంచిది. అలాగే నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? దెయ్యాలు కూడా నమ్ముతున్న దేవుడు ఒక్కడే అని దెయ్యాలు కూడా నమ్మి వణుకుచు ఉన్నవి వ్యర్థ, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అంటూ ఉన్నాడు. సేవ్స్ నో సోల్స్. దెయ్యాలు నమ్ముతున్నాయి కానీ విశ్వాసం చూపిస్తున్నాయా? లోపడుతున్నాయా? లోపట్ల. నామాను, సిరియా దేశపు నయమాను ఉన్నాడండి. నయమాను మనకి 2వ రాజుల గ్రంథం చూసినట్లయితే నామానికి వాస్తవానిగా ఆయనకు తెలుసండి వీళ్ళ దేవుడు స్వస్థపరచగలడని. కానీ ఏం చేస్తున్నాడు? అరే అక్కడ నెలలోకి వెళ్ళి మునగాల ఏంటి? అక్కడికి దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, దేవుడు చెప్పింది చెయ్యాలా. ఆయన చేయగలడని తెలుసు కానీ ఏం చేయట్లా? ఆయన చెప్పింది చేయట్లా. ఆయన చేయగలడని తెలుసు
నమ్మకం ఉంది, ఆయన చేయగలడు అనేటువంటిది ఉంది. ఆయన చేయగలడు అనుకుంటున్నాడు, కానీ ఆయన చెప్పించే ఇట్లా బాగుపడుతుందా? చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వల్ల అతడు శుద్ధుడైన. ఆ పైన చదువుకున్నాం అనుకోండి, ఆ పైన తెచ్చుకుంటే 10వ వచనంలో, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చెయ్యము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుట ఒక దూతను పంపాను. ఎవరికి? నయమాని గారికి ఎలీషా గారి ప్రవక్త చెప్పాడనమాట. అయ్యా, నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళిపోయి మునుగు 7 సార్లు మునిగితే నీకున్నటువంటి కుష్ఠరోగం పోతుంది. ఆ రోజు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగాయి. అయితే అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మార్పడని నేను అనుకుంటుని. ఈయన అనుకుంటున్నాడంట ఎలా బాగా అవ్వాలో. దేవుడు చెప్పింది కదా, దేవుడు ఏమన్నాడు? ఇలాగ చెయ్యాలని ప్రవక్త ద్వారా చెప్పిస్తే, దేవుడు యొక్క సేవకుడి ద్వారా ఎలాగ చేయాలని చెప్తే అలా కుదరదు. నేను ఎట్లా అనుకుంటున్నాను, ఆయన నా దగ్గరికి వచ్చి నా మీద చేయించి ప్రార్థన చేస్తే నేను తగ్గిపోద్దు అనుకుంటున్నాను. కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు. ఎలాగని? యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగయ్యా అని చెప్తున్నాడు. ఆయన చెప్పింది చేయను, నాకు రద్దింది చేస్తాను. రక్షణ వస్తుంది అక్కడ? ఆయనకి వస్తుందా? ఇదే చూపిస్తున్నట్టు మాట, దేవుడి మాటకు లోపడుతున్నట్లా కాదండి. ఆయనకు నచ్చింది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు ఆ కోపం తెచ్చుకున్న దమస్కు నదులైన ఏమన్నా దమస్కు నదులైన అబనాయోను, ఆ ఫర్ఫారును ఇశ్రాయేలు దేశములో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కాదా? ఏమన్నాడు? ఏంటి ఈ నదులు, మా దేశంలో ఉన్నటువంటి ఎన్ని నదులు దమస్కులో ఉన్నటువంటి అవి చాలా శ్రేష్టమైనవి కదా, నువ్వు వెళ్ళిపోయి ఆ యోర్దాను నదిలో మునగమన్నారండి. ఇవి శ్రేష్టమైనవి కదా అంటే శ్రేష్టమైన దాంట్లో మునిగితేనే ఈయన అనుకుంటున్నాడు అనమాట. అక్కడ ఏం చేయాలి? దేవుడి మాట మీద నమ్మకం ఉంచాలా, దేవుడు చెప్పింది చేయాలా. కానీ ఈయన అనుకున్నాడు, ఈయనక సొంత ఆలోచనతో దేవుడి మాటకు లోపట్ల విశ్వాసం ఉంది, దేవుడు చేయగలడని నమ్మకం ఉంది, కానీ ఏం చేయట్లా, తగినట్టుగా చేయట్లా. ఇశ్రాయేలు దేశం నదులన్నిటిలో కానీ శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలైన అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత ఈగోయిస్టిక్, ఎంత ఈగో అహం అంటూ వచ్చేసిందండి. నేను ఆ నదుల్లోకి వెళ్ళి మునగటమా? ఈరోజు ఆ అహంతోనే ఎంతోమంది యేసుక్రీస్తు వారి రక్షకుడుగా అంగీకరించడానికి, బాప్తిసం తీసుకోవటానికి వెనకాడుతున్నారండి. మానవుని యొక్క అహం. నేనేంటి ఆల్ దేవుడు నమ్మటం ఏంటి, నేనేంటి బాప్తిసం తీసుకోవటం, నేనేంటి మునగటం ఏంటి అంటే ఏమడ్డం వస్తుంది తెలుసా అండి? వాళ్ళకున్నటువంటి అహం అడ్డం వస్తుంది. వాళ్ళు రక్షణ పొందకుండా రక్షణ లేని స్థితిలో చనిపోతున్నారు. రక్షింప పడకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టిన వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకంటే ఈ శరీరం కొన్నటువంటి అహం ద్వారా. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యమును చెయ్యమని నియమించిన ఎడలా నీవు చేయకుండావా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతను పోయి దైవజనుడు చెప్పినట్లు తర్వాత అహమంటూ వచ్చిన మరలా చెప్తే మార్చుకున్నాడండి. అవునా? మరలా చెప్తే అతను మార్చుకున్న అహం అంటూ వచ్చింది. అయినప్పుడు చెప్పిన తర్వాత నిజంగా ఇది వాస్తవం తెలుసుకున్న తర్వాత దాని మాటకు లోబడ్డాడు, మార్చుకున్నాడు. చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగా అతని దేహం పసిపిల్లల దేహం వలె అతడు శుద్ధుడు ఆయన. ఒకవేళ అదే అహంతో వెళ్ళిపోతే అదే కుష్ఠరోగంతో ఉండిపోయాడు. దానికంటే ప్రాముఖ్యమైన శరీరం కలిగినటువంటి రోగం కంటే ఆత్మ కలిగినటువంటి రోగం తీసివేయటం చాలా అవశ్యం. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన దేనికి? ఆత్మకు కలిగినటువంటి పాపం అనేటువంటి రోగాన్ని తీసివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రితో కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించడానికి, దేవుడి దగ్గరికి చేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాతగా చూసినట్లయితే విశ్వాసము, ఫెయిత్ మస్ట్ కంటిన్యూ అండ్ ఎండ్యూర్ అండి. విశ్వాసం నాకు బాప్తిసం తీసుకున్నప్పుడు ఉందండి, కానీ తర్వాత సన్నగిలిపోయిందని వదిలేసి పడిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారండి. అనేక మంది పడిపోయినటువంటి లేదండి. నువ్వు పర్లా తీసుకున్నావు పడిపోయావు పర్లేదు కాదండి.
విశ్వాసం ఏం చేయాలంటే యూ షుడ్ కంటిన్యూ. ఫెయిత్ మస్ట్ ఎండ్యూర్. ఫెయిత్ ఈస్ నాట్ ప్రూవెన్ ఎట్ బ్యాప్టిజం బట్ ప్రూవెన్ ఓవర్ ద లైఫ్ టైం అండి. ఎప్పుడు అది నిరూపించబడుతుందంటే విశ్వాసం బాప్తిజం ద్వారా విశ్వాసంలోకి వస్తున్న మంచిది, కానీ ఆ విశ్వాసంలో ఏం చేయాలంటే నువ్వు కంటిన్యూ అవ్వాలి. ఇట్స్ ఎ లైఫ్ టైం. అందుకే దేవుని యొక్క గ్రంథంలో ఏమంటాడంటే హబక్కూకు గ్రంథంలో 2:4 ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతులు విశ్వాసం వలన జీవించును అంటాడు. హబక్కూకు గ్రంథం 2:4 ద ఫెయిత్ షల్ లివ్ బై ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అంటాడు. నీతిమంతులు విశ్వాసం వలన జీవించు. మరి దేని వల్ల విశ్వాసం నుంచి పడిపోయినటువంటి పరిస్థితి ఏంటండి? దేని వల్ల విశ్వాసం వల్ల జీవించట్లేదు. విశ్వాసం వల్ల నీతిమంతుడు అయితే క్రైస్తవుడు దేని వల్ల జీవించాలా? విశ్వాసమును బట్టి నీతిమంతుడు విశ్వాసమును బట్టి జీవించాలి. విశ్వాసము ఆదిలో బాప్తిసం తీసుకున్నాడు కాదు, దాని ద్వారా నువ్వు నడిపించబడాలి వచ్చిన అవసరం ఉంది. అయితే మనకు యోబు గారు కనిపిస్తారండి ఫెయిత్ అండర్ సఫరింగ్ అండి. ఏ విశ్వాసం ఏదో ఒక రోజుకు ఆదివారానికి సంబంధించింది కాదండి అది. లేకపోతే అన్నీ నాకు బాగున్నాయి కనుక నేను విశ్వాసంగా ఉంటానని కాదండి. అన్నీ నాకు బాగున్నాను కనుక నాకు విశ్వాసంగా ఉంటానని కాదండి. స్థితి ఎలా ఉన్నప్పుడు కూడా, పరిస్థితి ఎలా ఉన్నప్పుడు కూడా యోబు గారు చూసినట్లయితే యోబు గ్రంథం 13:15 యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో ఇదిగో ఆయనను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమైన రుజువు. ఆయనను సంహరించినను చంపినను నేను ఆయన నమ్ముతాను అంటాడు ఇంగ్లీష్లో. ఐ విల్ ట్రస్ట్ హిమ్. నన్ను ఆయనను చంపినను సంహరించినను నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతాను. ఐ విల్ ట్రస్ట్ హిమ్ అంటాడండి. ప్రకటన గ్రంథము 2:10 విశ్వాసం ఫెయిత్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ బ్యాప్టిజం బట్ ఓవర్ అ లైఫ్ టైం. అది జీవితాంతం కూడా విశ్వాసం వల్ల నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అది జీవితాంతం నేను నడిపించేదై ఉండాలి. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము. అంటే మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం? క్రీస్తు ప్రభువు వారి కొరకు మన నిరీక్షణ. ప్రకటన గ్రంథం 2:10 ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. ఫెయిత్ ఎప్పుడు నమ్మకం ఎప్పుడు ఉండాలి? ఆది వరకైనా బాప్తిసం తీసుకున్న కొన్ని రోజులైనా కొంతకాలం లేదండి. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించే వ్యక్తిగా ఉంటాడు. మరణం వరకు కూడా, అంటే ఎండ్యూర్, లైఫ్ లో ఉండాలి. మరణం వరకు నమ్మకం ఎప్పుడు ఉండాలి? విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలి? మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. అలాగే మన ఫెయిత్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, విశ్వాసానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, విధేయత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఉదాహరణ ఎవరంటే ఇంకా అలాగే మరొక యేసుక్రీస్తు వారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 5:8 ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. తన కుమారుడయుండి కూడా తన పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. శ్రమల్లో ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. కానీ శ్రమలు వస్తే మనలో ఏం చేస్తారంటే ఎక్కువ మంది పడిపోయేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్ మీద నమ్మకం ఉండాలి.
విధేయత నేర్చుకున్నాడు. మరియు ఆ తర్వాత చూసినట్టయితే ఎందుకంటే ఆయన శ్రమల్లో మనకి సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. శ్రమల్లో మనకి సహాయం చేసే మనకు ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంట? ప్రధాన యేసుక్రీస్తు వారు. మనతో ఆయన శోధన సహించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన కూడా శ్రమలలో సహానుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం శోధించబడుతున్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఆయన తప్పించుకునేటువంటి మార్గాన్ని మనకి ఇస్తాడు. తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా మనకి ఇస్తాడు. మనతో పాటు తోడుగా ఉంటాడు అనేటువంటి గొప్ప వాగ్దానం కూడా ఉంది. ఆ వాటి మీద నమ్మకం ఉండాలి. ఎప్పుడున్నప్పుడు మన శ్రమంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క మాట పైన మనము నమ్మకం ఉండవలసినటువంటి వ్యక్తులుగా ఉండాలి. అది నిజమైనటువంటి ఫెయిత్ అయి ఉంది. ఆయన మీద ఆనుకొని లేవనుకోండి, అపవాదికి అవకాశం ఇస్తాం. అపవాదికి అవకాశం. దేవుని యొక్క వాక్యం మీద నీకు బలహీనంగా ఉన్నావు అనుకోండి, నువ్వు ఎవరికి అవకాశం ఇస్తున్నావంటే అపవాదికి అవకాశం ఇస్తున్నావు, సాతానికి అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉన్న యేసుక్రీస్తు వారు కూడా ఎంతో ఎంతో శ్రమండి, శరీరంతో ఎంతో శ్రమ పొందుతున్నారు. ఎంతో శ్రమ గెస్టమైన వనంలోకి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేస్తూ ఉండంటే ఆ చెమట బిందువులు రక్తంలో మాడిపోయి చెప్పాను. హిమాటోహైడ్రోసిస్ అని చెప్పాను. అంటే చెమట బిందువులు రక్తంగా మారాయి అంటే ఆయన ఎంతో వేదనకు సైంటిఫిక్లో కూడా నేను చెప్పాను. అది సైంటిఫిక్ మామూలుగా మెడికల్ టెక్నాలజీలో కూడా ఒక మనిషి ఎంతో వేదనకు గురవుతే, ఎంతో భయంకరమైనటువంటి ఒక ప్రెషర్లో ఉంటే కానీ ఆ చెమట బిందువులు రక్తంగా మారవంట. అలాంటి కండిషన్లో యేసుక్రీస్తు వారు అంటే ఆ మరణ వేదన తెలుసుకొని, లేకపోతే తన పాపం అంటకుండా జీవించిన విధానంలో శాతాలు సాధిస్తూ ఉన్నాడు. అయినప్పుడు కూడా ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చెమట రక్తంలాగా మారింది. అయినప్పుడు కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించయ్యా, ఈ శ్రమ నుంచి తొలగించయ్యా, ఆయనను నీ చిత్తమే నెరవేర్చును కాక, నీ చిత్తమే నెరవేర్చును కాక. దేవునికి తండ్రి చిత్తానికి ఎంతగా లోపడ్డాడు. ఆయన ఉమ్ము వేసినటువంటి వారి మీద, ఆయన అవహేళన చేసినటువంటి వారి మీద ఏమన్నాడండి? నేను రట్టలో చూసుకుంటా, నీ పని సంగతి చూస్తాను, అక్కడికి వస్తాగా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు. నిజమైనటువంటి శాంతిని పాటించేది ఎవరో తెలిసింది? క్రైస్తవులు. ఒకళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయటం లేదండి. క్రీస్తు ఇదిగో తండ్రి వీరేం చేస్తున్నారు, ఉమ్ము వేశారు, ఆయన మీద భయంకరమైన మాట్లాడినారు కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించలే. ఈరోజు ఎటువంటి విశ్వాసంలో ఉన్నామని ఆలోచించాలి. కొరింథీయుల 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయుల 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదా మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని పరీక్షించుకుని అంటున్నాడు. ఎటువంటి విశ్వాసంలో ఉన్నారు మీరు? దేవుని మాటపై ఎంత నమ్మకం ఉంది? ఎంత నిరీక్షణ కలిగినటువంటి వారి మీద ఉన్నారు మీరు? విశ్వాసము ఇంప్రూవ్ అవుతుందా లేదా అంటే ఇంకా దేవుని వాక్యంపై మీరు మరింతగా నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని ఇంకా చదవాలి. ఏదో ప్రార్థన లేదో మెకానికల్గా చేయటం కాదు, ఏదో యాంత్రికంగా చేయటం కాదు. నిజంగా ఒక విశ్వాసం కలిగినందుకు చేయాలి. దేవుడు ఒక వాక్యం చదివేసామని కాదు, ఆడవ పడుకున్నాం కాదండి. అది దేవుడు మాట్లాడుతున్నాడు ఆలోచనతో మనము చదవాలి. అది దేవుని ద్వారా అది పలకబడినటువంటి మన రక్షణకు కారణమేది, మన సస్టైన్ చేసేది, మన నిత్య జీవాన్ని తీసుకువెళ్ళేది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. ఆలోచన చేయాలి. విశ్వాసంలో నేను బలపడుతున్నానా, బలపరచకూడదంటే లేకపోతే మార్కులు ఉన్నటువంటి వారు ఆలోచన చేస్తారు. 1, 2 వస్తుంది, ఎక్కడ లోపం ఉంది, నన్ను ఎలాగా మిమ్మల్ని పరీక్షించుకోవాలి. ఎందుకు దేవుని వాక్యం మరింత చదవట్లేదు? ఎందుకు బలపరచబడట్లేదు?
ఎందుకు అన్ని బాగున్నప్పుడు ఉంటున్నాను, లేదా శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు పడిపోతున్నాను, సాతానికి ఎందుకు అవకాశం ఇస్తున్నాను, ఎందుకు అవిశ్వాసంలాగా ఉన్నారు, విశ్వాసం ఉంది కానీ ఎందుకు విధేయత చూపించట్లేదు, దేవుడి మీద నమ్మకం ఉంది ఎందుకు బాప్తిసం తీసుకోవట్లేదు, బాప్తిసం తీసుకున్నాను అయినప్పటికీ మరి ఎందుకు క్రీస్తు ప్రభు సంఘానికి రావట్లేదు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, విశ్వాస జీవితాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యములు, ఫెయిత్ గాడ్ రికగ్నైజ్, దేవుడు మనం చెప్పుకున్న దేవుడు అంగీకరించేటువంటి విశ్వాసం ఏది అంటే ఆయన యొక్క విశ్వాసం, ఆయన యొక్క వాక్యంలో మనకి వేరుపరచబడినటువంటి వారై ఉండాలి. ఎక్కడండి? ఆయన వాక్యంలో మన విశ్వాసం వేరుపరచబడినటువంటి వారై ఉండాలి. విధేయత ద్వారా మనం చూపించాలి. అలాగే సమస్యల గుండా, శ్రమల గుండా వెళ్ళినా సరే దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పించేటువంటి వ్యక్తిగా ఉంటాడు, సహించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలాగే మరణం వరకు కూడా మనము నమ్మకంగా ఉండాలి. అప్పుడు అది దేవుడు అంగీకరించేటువంటి విశ్వాసమై ఉంది. కాబట్టి మనం కేవలం వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారై ఉండాలని. కాబట్టి ఇంకా మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని విశ్వాసంలో మనము ముందుకు కొనసాగి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప యొక్క జీవ కిరీటాన్ని పొందుకునేటువంటి వారు మనం అందరూ ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు శ్రద్ధగా వాక్యం ఉన్న మీ అందరికీ కూడా ప్రభువు నామమున వాక్యం తెలియజేస్తున్నాను.